హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు రెసిపీ చోలే మసాలా పూరీతో. ప్రతి ఒక్కరు ఇష్టపడే చోలే మసాలా, చోలే భటోరా అంటారు కదా, అది. పిల్లలైతే చక్కగా ఆమ్రస్తో పూరీలు అయితే నంచుకు తిన్నారు. పెద్దవాళ్ళకి ఈ చోలే మసాలా పూరీతో కాంబినేషన్ సూపర్ రెసిపీ. చోలే అనేది పులుపు, మసాలాలు, ఘాటైన ఉల్లిపాయ, టమాటో గ్రేవీతో ఉడికించిన శనగలతో తయారు చేసే ఒక సాంప్రదాయమైన పంజాబీ కూర. నేనైతే ఇక్కడ 3 ఉల్లిపాయలు ఇంత తీసుకొని సన్నగా చక్కగా ముక్కగా తరుక్కున్నానండి. వీటిని మసాలా ఆడుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం వెల్లుల్లి, 4-5 రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, తర్వాత టమాటో, ఇవన్నీ కూడా మనం గ్రేవీ కింద తయారు చేసుకోవాలి. శనగల్ని హిందీలో చెన్నా అని, పంజాబీలో చోలే అని అంటాం కదా. ఇది పంజాబీ వంటకాల్లో ప్రధాన వంటకం. చోలే మసాలా భటోరా లేదా రోటీతో చక్కగా తింటారు. దీనికి నేను స్పెషల్గా ఒక పౌడర్ అయితే చేసుకున్నానండి. ధనియాలు, ఎండుమిర్చి, లవంగం, దాల్చిన చెక్క, ఏలక్కాయ, ఇలా మసాలా దినుసులన్నీ చక్కగా దోరగా వేయించి పౌడర్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో తీసుకొని చక్కగా బటరు, అలాగే నెయ్యి కానీ నూనె వేసుకోవాలి. నేను నెయ్యి, నూనె వేసుకున్నానండి సమపాళ్లల్లో. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని పింకిష్ షేడ్ రావాలి. ఇప్పుడు నాకు మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ప్రతి కూరలకి నేను ఓన్గా తయారు చేసుకుంటా. ఎప్పుడైతే ఉల్లిపాయ వేగగానే మనం టమాటో ప్యూరీని తయారు చేసుకున్నాం కదా, ఉల్లిపాయ వేసి దాన్ని, అలాగే తగినంత ఉప్పు, కారం, మీ కారానికి తగ్గట్టు, మసాలా గుండ మనం ఆడిపెట్టుకున్నది, తగినంత పసుపు వేసి బాగా నూనె వదిలే వరకు వేగించాలి. తర్వాత మనం ఇప్పుడు శనగలు, అలాగే నేను బంగాళదుంప ఉడకపెట్టుకున్నానండి. ఈ శనగలు ముట్టుకోగానే చక్కగా ఇలా ఉడకాలి. అయినా ఉడికినా కూడా నేను వాటిని కొంచెం మిక్స్ చేసుకుంటాను మిక్సీలో, ఎందుకంటే నవిలేటప్పుడు కణతలు నొప్పి రాకుండా. బంగాళదుంప తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, దగ్గరగా చక్కగా నూనె తేరేదాకా ఉడికినప్పుడు మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలాతో ఉడుకుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మన గ్రేవీ కావాల్సిన గ్లాస్తో నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఆ నీళ్ళు ఉడుకుతూ ఉంటుంది నీటితో. ఇప్పుడు నేను శనగల్ని కొంచెం మిక్సీ గ్రైండర్లో కొంచెం మ్యాష్ చేసుకుంటున్నాను. ఇలా మ్యాష్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు ఈ ఉడుకుతున్న ఈ మసాలా గ్రేవీలో వేసుకోవాలి. అలాగే బంగాళదుంపలు కూడా తొక్క తీసి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మసాలా గ్రేవీ, ఈ శనగల పేస్టు, బంగాళదుంపలు మళ్ళీ అన్నీ కలిపి ఉడికించి, ఇంకా కొంచెం మనం శనగలు ఉంచుకున్నాం కదా, ఆ శనగలు కూడా కలిపి మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడే ఉప్పు సరిచూసుకొని తర్వాత కొంచెం కసూరి మెత్తి నలిపేసి వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. పూరీలోకి చోలే మసాలా రెడీ అయిపోయింది. ఫ్రెష్గా మనం తయారు చేసుకున్న ఆ పౌడర్ వలన కూరకి మంచి రుచి అయితే వస్తుందండి. ఈ గ్రేవీ కొద్దిగా చిక్కపడే వరకు సన్నని మంట మీద అయితే ఉడికించుకోండి, అడుగంటకుండా. రెడీ. మరి ఇప్పుడు పూరీలు రెడీ చేసుకోవాలిగా. ఇదిగోనండి, ఇప్పుడు ఈ పూరీలు అయితే రెడీ అయిపోతాయి. మైదా పిండితో చేస్తే భటోరా అంటాం. మేమైతే మైదా పిండి వాడట్లేదు, గోధుమ పిండితోనే పూరీలు చేసుకున్నాం. పూరీతో ఈ చోలే మసాలా అందరు ఇష్టపడతారండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. హై బటన్ని క్లిక్ చేయండి. మీ లైక్ నాకు చాలా అవసరం అండి. మా పిల్లలైతే చక్కగా ఆమ్రస్తో తిన్నారు, మేమైతే చోలేతో తిన్నాం. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ ఇవ్వండి, హై బటన్ని క్లిక్ చేయండి. ఉంటానండి, మీ పార్థ.